అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. భారతదేశ బడ్జెట్ని అమలు చేయడం జరిగింది నిన్న. ఆ బడ్జెట్ చూస్తే మన తెలంగాణ రాష్ట్ర ప్రజలు సిగ్గుతో తల దించుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లోనే 16 మందిని ఎంపీలను గెలిపించుకున్న చంద్రబాబు నాయుడుకు 15,000 కోట్ల పైగా నిధులు మంజూరు చేశారు. పక్కనే బీహార్ రాష్ట్రంలో 12 మంది ఎంపీలను గెలుచుకున్న జనతాదళ్ పార్టీకి నితీష్ కుమార్ గారికి 26,000 కోట్ల బడ్జెట్ని ప్రవేశపెట్టారు. కానీ 16 మంది ఎంపీలే మన దగ్గర ఒక్క రూపాయి కాదు కదా, కనీసం తెలంగాణ అంశం పేరు కూడా ఎత్తలేదు. మరి ఎందుకు ఇలా జరుగుతుంది? దాదాపు మనం ఎలక్షన్ టైంలో 3 రంగుల జెండా బట్టి అనగానే 3 రంగుల గుద్దినం, 8 మంది వాళ్ళు గెలిచారు. దేశం కోసం ధర్మం కోసం అనగానే మీదికెళ్ళి చల్లటి నీళ్ళు పోయంగానే కింద పెట్టే మంట ఏర్పడక వాళ్ళకు 8 సీట్లు ఇచ్చినాం. వాళ్ళు ఇప్పుడు ఏం చేసినారు? కాంగ్రెస్లు పోయి ఢిల్లీలో బానిసలు అవుతున్నారు, బీజేపీలు పోయి మోడీ గుజరాత్కు బానిసలు అవుతున్నారు. వాళ్ళు మోచేతికి బెల్లం పెట్టగానే నాకి తేనెటి విందు చేసుకొని వచ్చుడు తప్ప వాళ్ళు అక్కడ చేసేది ఏం లేదు, కొట్టాడేది ఏం లేదు. అదే మేము ఇప్పుడు ఇక్కడ మన తెలంగాణ రాష్ట్ర యువకుల్లాగా మేము నిరసన తెలుపుతున్నాం. మన భారతదేశ బడ్జెట్ 48,12,000 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి కనీసం తెలంగాణ అంశమే లేకపోయే వల్ల మేము దానికి నిరసన తెలుపుతున్నాం. మా తరపున మన రాష్ట్రం నుంచి గెలిచిన ఎంపీలు కూడా నిరసన తెలపాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దీన్ని పార్టీలకు అతీతంగా అందరూ స్వీకరించాలని కోరుతూ మన రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ 2 పార్టీలకు 16 మందికి వాళ్ళు నిరసన తెలిపేందుకు గాజులు, చీరే ఇవి వాళ్ళకి 16 మందికి పోస్టులో పంపిస్తున్నా. మీరు నెక్స్ట్ పార్లమెంటు వరకు ఈ పట్టుకొని మూతికి నల్ల బ్యాడ్జి పెట్టుకొని చీర కట్టుకొని గాజు చేసుకొని పోయి నిరసన తెలిపితే దేశవ్యాప్తంగా ఇది ఒక ఇష్యూ అనేది తెలంగాణ రాష్ట్రానికి మరి ఎందుకు ఇట్లా ముండి చేయి చూపిస్తున్నారు కేంద్రం అనేది మన దేశవ్యాప్తంగా అర్థమైపోతుంది. అందరు దీన్ని ఖచ్చితంగా స్పందించండి, నిరసన తెలపాలా మీ ఎంపీలందరూ. ఒకవేళ మీతో ఎంపీల నిరసన తెలపడం మీతో కాకపోతే మీ పదవులకు రాజీనామా వేయండి. మా ప్రాంతీయ పార్టీలను గెలిపించుకుంటాం. అక్కడ నిరసన తెలపడంలో కానీ రాజీనామాలు చేయడం కానీ మా వాళ్ళు రికార్డు సృష్టించారు. ప్రాంతీయ పార్టీ నుంచి తెలంగాణ నాదాన్ని వినిపిస్తారు వాళ్ళు. మీరు ఇట్లా అక్కడ కేంద్రం పోయి ఢిల్లీలో, గుజరాత్ దగ్గర బానిసలు మిమ్మల్ని గెలిపేయలేము. దయచేసి నిరసన తెలిపి ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు ముందుకు తీసుకుపోతారని చెప్పి పార్టీలకు అతీతంగా తెలంగాణ యువత మొత్తం ఈ యొక్క ఆలోచన విధానాన్ని స్వీకరిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జై తెలంగాణ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.